అదేంటంటే రాజ్యాంగము ఆర్టికల్ 25 ప్రకారము మాకు మతం మారేటటువంటి హక్కు ఇచ్చింది. అదే రాజ్యాంగము 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కింద మతం మారితే మాత్రం నీ రిజర్వేషన్ పోతుంది అంటారు. నిజంగా రాజ్యాంగం మత స్వేచ్ఛ ఇచ్చింది, మళ్ళీ ఆర్టికల్ ఇలా పెట్టి ఇలా చేసింది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని చెప్పి రెచ్చగొట్టి రాజ్యాంగంలో లొసుగులు ఉన్నాయని, చట్టంలో లొసుగులు ఉన్నాయని ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసేయాలని చెప్పి క్రైస్తవులను రెచ్చగొడుతున్నారు. ఈ మందకృష్ణ మాదిగ లాంటి నాయకులు, పివి సునీల్ కుమార్ లాంటి నాయకులు. నిజంగా దాంట్లో రూపాలు ఏమైనా ఉన్నాయా అనేటటువంటి అంశాన్ని మురళీ మనోహర్ గారు మాట్లాడతారు. నిలబడదు, మాకు టీచర్స్ కదా, నిలబడితేనే పాఠం బయటకు వస్తుంది. వేదిక పైన ఉన్న పెద్దలు సారంగపని గారు, వంశతిలక్ గారు, కళ్యాణ్ గారు, మిగతా అంత పార్టిసిపెంట్స్, చాలా విషయాలు వచ్చినాయి. సమయం తక్కువగా ఉంది కనుక నేను ఒక 4-5 అంశాలు ప్రధానమైనవి నాకు అనిపించినవి మీ ముందు పెడతాను. మేము అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళము, మాకు శాఖలో ఒక నినాదం ఇస్తుంటాం, డాక్టర్ జీ కా క్యా సందేశ్ అంటే హిందూ ఓంకా హిందూ దేశం. ఇది ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే ముందు ఈ దేశం ఎవరిది అనేది తెలుసుకోవాలి కదా. మనకేమైనా డౌట్లు ఉంటే పోవాలి. ఓనర్స్ ఆఫ్ దిస్ ల్యాండ్ ఎవరు అంటే హిందువులు. కనుక ఇదంతా కూడా హిందువుల సమస్య, బయట ఉన్నది కాదు. ఈ దేశ సమస్య అంటేనే హిందువుల సమస్య. అందుకే నేను ఎప్పుడు ఏమంటా అంటే ఈ సమస్య ఎవరిది అంటే హిందూ అనే వాడి కుటుంబ సమస్య, మా ఇంటి సమస్య ఇది. నేను ఎప్పుడు మాట్లాడుతుంటాను, మా ఇంట్లో మా తమ్ముళ్లను మేము నిర్లక్ష్యం చేశాం. బడికి, గుడికి, శ్మశాన వాటికకు, నీళ్లకు దూరం పెట్టినాం. నేరం చేశాం, ఘోరం చేశాం. అందుకే తప్పుదిద్దుకోవాలి అని హిందూ మైండే చెప్పింది. చాలా దూరం వచ్చేసాం, దిద్దుకోవాలి. ఇది మా ఇంటి సమస్య భయ్. తప్పులు చేసాం మేమే, తప్పులు దిద్దుకుంటాం కూడా మేమే. ఎవడంటే వాడు వచ్చి మాకు బుద్ధి చెప్పొద్దు దయచేసి. అడ్డమైన వాడు వచ్చి మాకు బుద్ధి చెప్పొద్దు. అన్ని సమాజాలలో తప్పులు ఉన్నాయి అలా మాట్లాడితే. కనుక ఎవడిది వాడు సరిదిద్దుకోవడం మంచిది అని నా ఉద్దేశం. ఏమైనా అంటే డాక్టర్ అంబేద్కర్ పేరు తీసుకుంటారు ఈ దేశంలో, కనుక మంచిదే. మరి ఆయనను గౌరవించండి, ఆయన చెప్పినవి కూడా గౌరవించండి. ఆయన అయితే చెప్పిండు ఏమని అంటే దేశ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ ఆర్ పార్టీషన్ ఆఫ్ ఇండియా, మీరు ఈ మధ్యలో బాగా చెప్తున్నారు, బాగా వస్తుంది. ఆ పుస్తకం అందరం చదవాలి. చాలా కఠినంగానే చెప్పిండు, ఎవరు చెప్పలే, ఎడ్గేవారు కూడా చెప్పలే. అరే అందరూ ఓండ్రబాయి నుంచి అని ఎవడైనా చెప్పిండా? సావర్కర్ కూడా చెప్పలే. ఒక్కడే చెప్పిండు, పోండి మొత్తం ఖాళీ చేసిపోండి అని చెప్పిండు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఇది కదా అంబేద్కర్ మాట్లాడింది. మాట్లాడుతా ఏమన్నా అంటే ఈ సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ, సమానత్వం, సరే మనందరి సౌభ్రాతృత్వం అంటే స్నేహం అని. ఈ సౌభ్రాతృత్వం అంటే ఈ ముస్లిం అనే కమ్యూనిటీకి తెలియదు అని చెప్పిండు ఆయన. బ్రదర్హుడ్ ఆఫ్ ఇస్లాం ఈజ్ కన్ఫైన్డ్ టు ఇస్లాం అలోన్ అని. వాళ్ళ స్నేహము, వాళ్ళ సౌభ్రాతృత్వము వాళ్ళ వరకే పరిమితం, ముస్లిమేతరులకు అది వర్తించదు. వాళ్ళ దగ్గర ఈ జాంతా నాయి, హిందూ ముస్లిం బాయి అంటే జాంతా నాయి కానే కాదు. అది ఇంత గట్టిగా చెప్పిండు కదా. అంతేకాదు, హిందూ కోడ్ బిల్ రాసేటప్పుడు ఈ హిందూ కోడ్ ఎవరికి వర్తిస్తుంది? హిందువులకు వర్తిస్తుంది కదా. కనుక హిందువులు అంటే ఎవరు అని డిఫైన్ చేయడానికి వచ్చినప్పుడు అదర్ దెన్ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ ఆర్ హిందూస్, వాళ్ళిద్దరు తప్పేస్తే బయట నుంచి వచ్చిన మతాలు అవి, ఇక్కడ అందరు హిందువులే, వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది. ఈ హిందువులలో ఉన్న సమస్య ఈ యొక్క ఎస్సీ అనే స్టేటస్. కనుక అది పూనా ఒడంబడిక, గాంధీ, అంబేద్కర్, ఇంతకుముందు చెప్పినట్టుగా అమర ప్రసాద్ చెప్పారు, అంబేద్కర్ తర్వాత ఇంకోరెవరు, మూంజే, ఇవన్నీ ఒప్పందాలు ఏంటివంటే నేను ఇంకోలాగా చూస్తున్నా. గాంధీనా, మూంజేనా,
అది కాదు. సవర్ణ హిందువులకు నిమ్నవర్గ హిందువులకు మధ్యలో జరిగినటువంటి ఒక అండర్స్టాండింగ్ ఇది. మా ఇంటి సమస్య అని చెప్పాను కదా, మేమేం కూర్చొని మాట్లాడుకున్నాం, అరే సరిదిద్దుకుందాం, పాప పరిహారము అంటున్నాను నేను. అది మేము చేసుకొని ఒక అండర్స్టాండింగ్కి వచ్చినాం. అందుకే ఇంత మొదలు మోహన్ చెప్పాడు కదా, ఈ చట్టము 14, 15, 16 ఇవన్నీ నంబర్స్ నేను కోట్ చేయను. అన్నిట్లో ఏం చూసినా ఏం చెప్తుంది అంటే, చట్టం ముందు అందరం సమానం, రాజ్యాంగం ముందర అందరూ సమానం, ఒక ఓట్ రైట్ ఈక్వల్ వాల్యూ ఉంటుంది, ఒక ఓటే ఉంటుంది, అందరికీ ఈక్వల్ వాల్యూ ఉంటుంది, దళితులకు కానీ తక్కువ ఉండదు, అగ్రవర్ణం అని ఎక్కువ ఉండదు. ఇవన్నీ మనం రాసుకున్నాం. కానీ అని చెప్పేసి ఎక్కడ ఆగాము అంటే, ఇప్పుడు ఏమంటాము, సమానత్వం అన్నప్పుడు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సంపద కూడా జరగాలి. అవి ఉద్యోగాలైనా ఇంకేదైనా కూడా సమానంగా జరగాలి. అట్లా కాదు అని చెప్పినాం. అట్లా కాదని ఒక అడుగు ఆగి దాని కింద 15(4), 15/4, 16/4, 4A ఇలాంటివన్నీ చట్టాలు ఉన్నాయి. నేను డీటెయిల్స్లోకి వెళ్ళడం లేదు. అవన్నీ ఏంటంటే జరిగిన తరతరాల అన్యాయాన్ని సరిదిద్దడానికి అందరికీ సమానమైన డిస్ట్రిబ్యూషన్ కాదు, కొద్దిగా ఎక్కువ పట్టించుకోవాలి అని ఈ సెక్షన్స్ను డిఫైన్ చేశాం. డిఫైన్ చేసేటప్పుడు ఎవరు అని ఎస్సీ, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ అనేటువంటి ఒక హోదాని ఇచ్చాం. కొందరు మాట్లాడుతున్నారు ఇప్పుడు, అరే 1950 ఆర్డర్, నేను చాలామంది దాన్ని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని అంటున్నారు, కానీ దాని పేరు కాన్స్టిట్యూషనల్ ఆర్డర్. అది దయచేసి అది గుర్తుపెట్టుకోవాలి. అది ప్రెసిడెంట్ ఇచ్చింది కనుక ప్రెసిడెంట్ కాదు, అదొక్క దాని పేరే అలా ఉంది, కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ అని. కనుక ఇట్ ఈజ్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. కనుక ఈ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ఏం చేసింది అంటే, ఈ రిజర్వేషన్స్ ఎవరికి చెందుతాయి అన్నప్పుడు డిఫైన్ చేసింది. అందులో ఒక పొరపాటు కూడా జరిగింది, బౌద్ధులను తర్వాత సిక్కులను చేర్చకపోవడం. అసలు హిందువులకు చెందింది అంటే సరిపోతుంది, సనాతనులు వీళ్ళంతా కూడా భారతీయ మతాలు అందరికీ చెందుతుంది అది. కనుక గుడికి బడికి దూరం పెట్టినటువంటి వర్గాలను డిఫైన్ చేశారు, వీళ్ళకే మతం మారితే వర్తించదు. మతం మారితే నా కులం పోతుందా అని కొందరు అడుగుతున్నారు. మతం మారితే కులం పోదు, కులం అట్లనే ఉంటుంది, నీ దగ్గరనే ఉంటుంది. నువ్వు మాల ఉంటే మాల ఉంటుంది, మాదిగా ఉంటే మాదిగా ఉంటుంది, ఏది ఉంటే అది ఉంటుంది. కానీ ఎస్సీ స్టేటస్ పోతుంది. ఎస్సీ అనేది ఒక స్టేటస్, అది ఒక హోదా ఈ రాజ్యాంగము ఇచ్చింది, కనుక నీకు వర్తించదు. కానీ నువ్వు ఇంకొక ప్రశ్న కొందరు వేస్తూ ఉన్నారు, మతము అందరికీ ఇష్టమైన మతాన్ని ఇంతకుముందు సారంగపాణి చెప్పారు కదా, ప్రొఫెస్ చేసేటప్పుడు ఏ మతాన్ని, నీ ఇష్టమైన మతాన్ని నువ్వు పాటించవచ్చు, ప్రచారం చేయవచ్చు, అనుకరించవచ్చు. ఇది ఉంది. కొందరు ఏమంటారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు వీళ్ళు మిగతా వాళ్ళు కొందరు ఇది రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు అంటున్నారు, మొన్న వచ్చిన తీర్పును. అట్లా ఎట్లా మాట్లాడతావు? రాజ్యాంగం యొక్క సూత్రాల ప్రకారమే తీర్పులు ఉంటాయి. రాజ్యాంగాన్ని కాదని ఎవడైనా జడ్జి తీర్పు ఇవ్వడానికి వస్తుందా? ఇదేమైనా ఇంటర్ప్రిటేషనా? కాదు కదా. రాజ్యాంగంలో ఉన్న దానికి ఇంటర్ప్రిటేషన్ చేయడం లేదు. తూచా తప్పకుండా ఏమంటాము, లెటర్ అండ్ స్పిరిట్ పాటించారు, తీర్పు వచ్చింది. అవి తూచా తప్పకుండా పాటిస్తే నువ్వు రాజ్యాంగ విరుద్ధం ఎట్లా అంటావు? ఎవడు వాడు అనేవాడు? మన మీద కేసు వేయాలి. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. అందుకే మతం విషయంలో మాకు మా దేవుడిని, మా ఇష్టమైన దేవుడిని మేము ప్రార్థించే హక్కు కూడా లేదా? మాకు దళితులు అయినందుకే మీకు ఇట్లా చేస్తున్నారు. బీసీలకు లేని సమస్య, ఓసీలకు లేని సమస్య, ఎస్టీలకు లేని సమస్య. ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఇది దయచేసి ఇది అర్థం చేసుకోండి. వాళ్ళకంతా ఏం వర్తిస్తలేవు కదా, వారి మతాలు మారితే. మరి మాకు వచ్చిన రెస్ట్రిక్షన్స్ వాళ్ళకి లేవు కదా, వాళ్ళ రిజర్వేషన్స్ పోతలేవు కదా అని కొందరు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా నేను అందుకే కళ్యాణ్తో కూడా షేర్ చేసుకున్నా. మతం మారితే 2 రకాలు ఉంటాయి, 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి, ఈడ వివక్షను తట్టుకోలేక మతం మారుతున్నాం. రెండవది, నీ ఇష్ట దైవము యేసు ప్రభు అని పోతున్నావు. 2 విషయాలు ఉన్నాయి. వివక్షను తట్టులేకుండా పోయినావు, ఆడిపోయి ఇప్పుడు ఏమని ఏడుస్తున్నావు? ఈడ కూడా వివక్ష ఉంది అని ఏడుస్తున్నావు. ఈడ కూడా వివక్ష ఉంటే సింపుల్ కదా.
ఏదో ఒక రాయి కదా నెత్తి వల కొట్టుకోనికే ఆ వివక్షను వదిలేసి ఈ వివక్ష దగ్గర రా, ఈడ వస్తే నీకు రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి. మన హిందూ సోదరులు త్యాగం చేసి ఇచ్చినటువంటి రిజర్వేషన్, తప్పును సరిదిద్దుకోవడానికి చేసిన రిజర్వేషన్ ఇది మన ఇంటి సమస్య. నువ్వు ఇంట్లోకి రా, తలపేసుకొని మనం కొట్లాడుకుందాం. ఆడపోయి వాని చర్చి మీద కూర్చొని గీడ మా దగ్గర ఉన్నాయి ఎత్తుకపోతాంటవేంది, కోతిపిల్ల ఇట్లా పోయినట్టు. కనుక నువ్వు ఆ చర్చ్ గోడ మీద కూర్చున్నవాడు మన టెంపుల్ దగ్గరికి వచ్చేసే రాదు. నీ రిజర్వేషన్ నీకు ఉన్నాయి కదా, నీకేం ప్రాబ్లం ఉంది? మరి వివక్షనే ప్రాబ్లం అయితే నువ్వు వీడికి వచ్చేసాయి. దేవుడికి కోసం పోతే నా 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 రిక్వెస్ట్ ఏంటంటే, అయ్యా నువ్వు ప్రభువు నమ్మడం వల్ల నీకు మోక్షం కలుగుతుంది పరలోకంలో అని గట్టి నమ్మకం ఉంటే ఆయననే నమ్ముకో తప్పకుండా. ఇవన్నీ ఇహలోకంలో ఉన్న ఈ రిజర్వేషన్లు వదిలేసాయి, పరలోకం గురించి ఆలోచించు, ప్రభువునే నమ్ముకో, నువ్వు మోక్షాన్ని సాధించుకో. అవ్వ కావాలి బువ్వ కావాలి, ఇది ఎక్కడి ఆర్గ్యుమెంట్ అని అంటున్నాను. తర్వాత రెండవ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, ఈబీసీలుగా ఉన్నారు కదా సరే, ఈ మధ్య ఏంది అగ్రవర్ణాలకు రిజర్వేషన్, ఈడబ్ల్యూ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కనుక ఈబీసీ అంటాం కదా. ఈబీసీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకు మతం మారితే వాళ్ళకేం ప్రాబ్లం అవుతలేదు. అసలు ఈబీసీ అంటేనే ఆర్థికంగా వెనుకబడ్డం వాళ్ళు. అందులో కులం లేదు, అన్ని మతాలు ఉంటాయి, అన్ని కులాలు ఉంటాయి దాంట్లో. కనుక వాడు దీంట్లోకి పోయినా దాంట్లోకి కనుక ఆడ క్రైటీరియానే నీ పవర్టీ, పేదరికం అనేది అది క్రైటీరియా. వాడు ఏ మతం మారినా పేదరికం అనే గీటురాయిని పట్టుకొని వానికి రిజర్వేషన్ ఇచ్చారు తప్పితే ఇంకా దేనికి సంబంధమే లేదే, కులానికి మతానికి సంబంధం లేదు. అంటే నాకు అర్థంగా ఇది బ్రెయిన్ లేక వాదించడమా, కొద్దిగా బ్రెయిన్ ఎక్కువై వాదించడమా? అంతే. అదే తర్వాత నేను అన్నిటికీ జవాబు చెప్పదలుచుకున్నా. బీసీల విషయంలో బీసీ రిజర్వేషన్స్ అనేది సామాజిక వెనుకబాటుతనంతో ఉంది. బీసీ కూడా ఒక స్టేటస్ గుర్తుపెట్టుకుని, కులం కాదు. ఇంతకుముందు అమరప్రసాద్ చాలా క్లియర్గా చాలా విషయాలు చెప్పాడు. బీసీ అనేది ఒక స్టేటస్. కనుక రజకులు ఇక్కడ బీసీలు అవుతున్నారు, ఇంకో దగ్గర ఎస్సీలు అవుతున్నారు. అట్లాగే గంగపుత్రులు ఇక్కడ బీసీలు అవుతారు, ఇంకో దగ్గర ఎస్సీలు అవుతారు. చాలామంది మన రాష్ట్రపతి వారు కూడా ఎస్సీ, ముదిరాజు, వీళ్ళంతా కూడా. కనుక కులాలు ప్రాంతాన్ని బట్టి అక్కడున్న ప్రాక్టీసెస్ను బట్టి రిజర్వేషన్స్ స్టేటస్ మారుతుంది. బీసీలోనే ఏ గ్రూపు అది అనే స్టేటస్ మారిపోతుంది. కానీ ఎస్సీలు కూడా అయిపోతున్నారు ఈ దేశంలో. అందుకని నేను అర్థం కావాల్సింది అంటే అది కులం కాదు, బీసీ అనేది కులం కాదు, ఎస్సీ అనేది కులం కాదు, ఎస్టీ అనేది కులం కాదు, ఇది స్టేటస్. ఈ స్టేటస్ ఎవరికి ఇచ్చారు? ఎస్సీ అయితేనేమో గుడికి బడికి దూరంగా ఉండడమే క్యారెక్టర్, అది ఉంచింది, అలాంటి వాళ్ళు ఎస్సీలు. అట్లాగే బీసీల విషయంలో కూడా అంతే, సామాజిక వెనుకబాటుతనం కనుక ఇచ్చారు. కనుక అక్కడక్కడ ఎవరైనా వస్తే సామాజికంగా దళితులు క్రైస్తవులు అయినప్పుడు కొద్దిగా వెనుకబడిన వాళ్ళు కనుక బీసీసీ అనేది ఇచ్చారు. అలాగే ముస్లింలలో కూడా కొందరికి బీసీఈ ఇచ్చారు. ఇలాంటివన్నీ ఉన్నాయి. కనుక బీసీ అనేది కేవలము కులాలదే కాదు, అది స్టేటస్, అది ఇది అర్థం కావాలి. మూడో విషయం ఎస్టీ చాలా ప్రధానమైన విషయం. ట్రైబల్స్ ఎవరు? అడవులలో ఉండేవాళ్ళు, కొండా కోణాల్లో ఉండేవాళ్ళు, నాగరికతకు దూరంగా ఉండేవాళ్ళు. వాళ్ళ లక్షణం ఇది, కొండా కోణంలో ఉండడమే వాళ్ళ లక్షణం. వాళ్ళకు కూడా కులం మతం సంబంధం లేని విషయం. కులము మతంతో సంబంధం లేదు, వాళ్ళు ఏ మతంలో మారకోవచ్చు. కొండా కోణంలో బతుకుతున్నారా లేదా, బట్టలు లేకుండా, సగం ఉండి సగం లేక, నాగరికత లేకుండా, చదువు లేకుండా. వాళ్ళ లక్షణమే ఏంటంటే అదిగో అడవుల్లో ఆకులు అలముల మధ్య ఇప్పటికి కూడా అనాగరికంగా, అది ఎస్టీ యొక్క లక్షణం. దానిలో కులం మారుతున్నాయి, మతం మారుతున్నాయి అని ఏడుస్తే ఏం లాభం? దయచేసి మీరు ఏడవకండి అన్ని కులాలు అన్ని మతాల గురించి. నీ కులం ఏంది, నీ మతం ఏంది నువ్వు పట్టించుకో. ముందు నువ్వు ఏడో ఉంటావు అనేది నిర్ణయం చేసుకో. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మన దేశం పైన చేసిన అనేక ప్రయోగాలు, ఇప్పుడు రంగనాథానంద మిశ్రా కమిషన్ అందరూ చెప్తున్నారు, ఇంతకుముందు కూడా చెప్పారు కదా, రకరకాల కమిషన్స్లో. అంతకుముందు కాకా ఎవరైనా కాలేల్కర్ దగ్గర నుంచి మొదలు పెడితే అయిపోయింది. మండల్ కమిషన్
అని పేర్లు విన్నాం. కమిషన్స్ రకరకాల పేర్లు విన్నాం కదా. మండల్ కమిషన్, తర్వాత అనంతరామ్ కమిషన్, మురళీధర్ రావు కమిషన్, ఇవన్నీ కమిషన్స్, అన్ని కమిషన్స్ కూడా బీసీలలో పెట్టండి అని చెప్పారు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని? ఈ కన్వర్ట్ అయిన వాళ్ళు బీసీలలో పెట్టండి అని. బీసీసీ ఎట్లా ఉంది, కావాలంటే నంబర్ ఇంత పెంచుతారా, అది వేరే విషయం. కానీ ఎస్సీ అనే స్టేటస్ వాళ్ళకి ఎన్నటికీ చెల్లదు. తర్వాత ఒక్క విషయం చెప్తాను నేను. రంగనాథానంద మిశ్రా కమిషన్, రంగనాథ మిశ్రా అనేది చాలా దుర్మార్గం. ఇది పివి నరసింహారావు 96లో ఒక ప్రయత్నం చేశాడు మెల్లగా. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగంతో పాటు ఏర్పడ్డ మొదటి కమిషన్ ఎస్సీ ఎస్టీ కమిషన్, వెరీ పవర్ఫుల్ కమిషన్. కనుక ఈ కమిషన్ యొక్క చైర్మన్ ఏదైనా రాస్తే అది పర్మనెంట్గా ఉంటుంది, మారదు. ఎస్సీ కమిషన్ ప్రభుత్వాలు మారినప్పుడల్లా మారవు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఎట్లయితే రాజ్యసభ ఉంటుందో అట్లా వీళ్ళు కొనసాగుతూనే ఉంటారు. వాళ్ళు రాసింది రికార్డులో ఎప్పటికి ఉండిపోతుంది. కనుక హనుమంతప్ప చైర్మన్ ఉన్నప్పుడు కర్ణాటక ఆయన, రాజ్యసభ ఎంపీ కాంగ్రెస్, మళ్ళా సూరజ్ భాను చైర్మన్గా ఉన్నప్పుడు వీళ్ళంతా ఎస్సీ కమిషన్ చైర్మన్లు. వీళ్ళందరూ పివి నరసింహారావులు లేకపోతే సోనియా గాంధీలు ఎవడు ఎన్ని చెప్పినా తిరస్కరించిండ్రు. రాజ్యాంగమైన 341 దీంట్లో రాజ్యాంగంతో పాటు వచ్చిన కమిషన్ ఇది, ఎస్సీ కమిషన్. ఇది బయట చర్చలో లేదు. వీళ్ళందరూ ఇంటర్నల్గా తిరస్కరించిన తర్వాత సోనియా గాంధీ సమయంలో 2004 తర్వాత 48 మంది ఎంపీలు అందరూ క్రైస్తవులు కూర్చొని పిఐఎల్ వేయడం మొదలుపెట్టేశారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. దానికి సపోర్ట్గా మేము దీన్ని ప్రభుత్వం ఒపీనియన్ అడిగితే మేము ఓకే చేస్తున్నాం, ఇచ్చేయండి అని చెప్పారు. సోనియా గాంధీ తర్వాత ఇవి మన దేశం మీద ఒక కుట్ర జరుగుతుంది. అందుకే నేను మొట్టమొదటి పదం ఏమన్నాను, హిందూ వంక హిందూ దేశం. ఈ మాట తీసుకున్నదే దాని కొరకు. చివరి కంక్లూజన్లో నేను ఏం చెప్తున్నానంటే, ఇది హిందూ వంక హిందూ దేశంగా ఉండాలన్నా ఉండకూడదా అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. మొదటి అనుభవము డెమోగ్రఫీ. దయచేసి అర్థం చేసుకోవాలి. ది డెస్టినీ ఆఫ్ డెమోగ్రఫీ ఈజ్ డెమోక్రసీ. కనుక డెమోక్రసీ సర్వైవ్ కావాలంటే ఈ దేశంలో, మిత్రులారా మీరు అర్థం చేసుకోండి, ఈ దేశంలో ప్రజాస్వామ్యం బ్రతికుండాలంటే డెమోగ్రఫీ మారకూడదు. జనాభాలో మార్పులు వస్తున్నాయి. 100 నియోజకవర్గాలు, లోక్సభ నియోజకవర్గాలు నేను చెప్పేది ప్రమాదంలో పడిపోతున్నాయి. ఇప్పటికే 30% మించిన ముస్లిం పాపులేషన్, 30% మించిన నియోజకవర్గాలన్నిట్లో కూడా మెల్లమెల్లగా ఏమవుతుందంటే శాశ్వతంగా ముస్లిమే గెలవాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ పక్కలో ఉన్న పాత బస్తీ. 40-50 ఏళ్ల నుంచి ఇలాంటివి, ముర్షిదాబాద్ ఇలాంటివి ఉన్నాయి కొన్ని. 100 నియోజకవర్గాలు నేను చెప్పేవి ఈ క్యారెక్టర్ను పొందబోతున్నాయి. ఏది? పాత బస్తీ క్యారెక్టర్. పాత బస్తీ క్యారెక్టర్ అంటే ఏంటి అంటే, మీకు అక్కడ ఇంకేం నడవదు, ముస్లిం అయితేనే గెలుస్తాడు. ఏ పార్టీ, ఎవరు, ఆర్థిక విధానాలు, ఇది డెమోక్రసీ కదా, అది ఉండదు. అందుకని ఇప్పుడు మన మీద చేసే ప్రయోగం ఏంటంటే, గుండు గుత్త దళితులను ఎత్తుకపోవాలి. రిజర్వేషన్ అనేది చర్చి వ్యతిరేకించింది, పోపు వ్యతిరేకించారు, అందరూ వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు కొత్త నినాదం ఏంటంటే, 1950 ఆర్టికల్ తెచ్చినప్పుడు, అదేంది కాన్స్టిట్యూషన్లో ఆర్డర్ తెచ్చినప్పుడు అందరు బాపనోళ్ళు కలిసి చేసిరు అన్నట్టు. ఇది ఎక్కడ గొడవ నాకు అర్థం కాదు. అందరు బాపనోళ్ళు కలిసి చేసి అంటే రాష్ట్రపతి కానీ లేకపోతే వీళ్ళు కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ బ్రాహ్మణులు ఉన్నారు కనుక చేసిన. అంబేద్కర్ కూడా ఉన్నాడు ఆడ. అయిపోయింది, క్లోజ్. అందుకే ఇంతకుముందు చెప్పిన జనాభా లెక్కలు 1936 కన్నా ముందు మహారాష్ట్ర రీజనల్ ఇది జనాభా లెక్కలు చేసేటప్పుడు బ్రిటిష్ వాడు చెప్పాడు 36లోనే. అక్కడ అంబేద్కర్ స్వయంగా ఉన్నాడు. అప్పుడు కూడా జనగణనలో ఏమన్నాడంటే, ఈ కన్వర్టెడ్ వాళ్ళు దీంట్లో దళితులు కారు అనే విషయం క్లియర్గా చెప్పారు. అంబేద్కరే చెప్పాడు, నేను చెప్పేది. కనుక ఇవన్నీ గ్రహించాలి. ప్రమాదం ముంచుకొస్తుంది. డిబేట్ అంతా కూడా మారిపోయింది. కన్వర్టెడ్ వాళ్లకు వర్తించాలనే మాట ఇప్పుడు బరి తెగించి పాస్టర్లు కూడా అడుగుతున్నారు. బరి తెగించి కోర్టుకు వెళ్ళాడు ఆయన. కనుక అమాయకంగా పోలేదు. ఇది దేశమంతా డిబేట్ జరగాలని. హిందువుల సమస్య ఇది, దళితుల సమస్య కాదు. ఫైనల్గా నేను చెప్తున్నాను, ఇది హిందువుల ఇఫ్ ఇట్ ఈజ్ ఏ క్రిస్టియన్ పాస్టర్స్ ఇష్యూ ఫర్ దెమ్, ఇట్ ఈజ్ ది టెంపుల్ ఇష్యూ ఫర్ అస్. కనుక చర్చిలు ఉద్యమానికి అక్కడ నిలబడి మారిన వాళ్ళకందరికీ దళితుల స్టేటస్ కావాలని వాళ్ళు అడిగితే
మా వాడికి చెప్పు డప్పు నమ్ముకున్నోడు మాట్లాడనికనే వస్తలేదు వాడికి, నా తమ్ముడికి. రిజర్వేషన్ అంటే ఏందో తెలియదు, మాట్లాడేటోళ్ళు అంతా కన్వర్టెడే మాట్లాడుతున్నారు. కనుక ఈ ప్రమాదానికి చదువులు వచ్చినాయి. రంగనాథానంద మిశ్రలో ఒక టేబుల్ ఉంది, దయచేసి చూడండి. హైయెస్ట్ ఎడ్యుకేటెడ్ పాపులేషన్ ఎవరంటే క్రైస్తవులే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ వాళ్ళదే. ఇలా 10 లక్షణాలు ఉన్నాయి, అన్నిట్లో టాప్ ఉన్నారు. కనుక వాళ్ళకు రిజర్వేషన్స్ ఎందుకు? అక్కడికి వెళ్ళాక ఇవన్నీ వర్తిస్తాయి. మైనారిటీ అండ్ దళిత్ రెండు జమ కావు ఎప్పుడు కూడా. ఈ పదం కూడా తప్పే, దళిత హిందువులు కాదు, హిందువులే, లేదంటే దళితులంతా హిందువులే. దళిత క్రైస్తవులు అనే పదం ఉండదు. క్రైస్తవుడు అయితే దళితుడు ఉండడు, దళితుడు అయితే క్రైస్తవుడు ఉండడు. కనుక ఈ క్లారిటీ మనం పెట్టుకొని హిందూ సమాజం మొత్తం ఇప్పుడు ఒక్కటే, ఇగో మన దళిత సోదరుల కోసం మనం ఇచ్చిన ఏదైతే రిజర్వేషన్ ఉందో అది మిస్యూజ్ కాబోతుంది. ఇది మన సమస్యగా మనం గుర్తించాలి. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి.